కట్టిండి అధ్యక్ష. పోని ఈ కట్టిందన్న నిజమై మనకు నీళ్ళు వచ్చి ఉంటే 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అన్నా మనం మర్చిపోయేటోళ్ళం. కానీ అది కూడా చేయలే అధ్యక్ష. ఎంత దుర్మార్గుడు అంటే ఆ దుర్మార్గానికి పరాకాష్ట. ఇంకా ఆ పదం నాకు తెలియదు, ఇక్కడ అన్పార్లమెంటరీ పదం వాడలేము, కానీ చెప్పడానికి వేరే భాష లేదు. ఆ దుర్మార్గమైన చర్యల వల్ల పూర్తిగా దెబ్బతినిపోయింది. 2016లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో శ్రీశైలం దగ్గరకు పోయి నల్లమల ఫారెస్ట్లో పనులు జరుగుతున్నాయి. అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో బి హర్షవర్ధన్, బి అంటే బీరం హర్షవర్ధన్ రెడ్డి, హైదరాబాద్ తెలంగాణ పిటిషన్ వేసిండు అధ్యక్ష 2016లో. ఆ పిటిషన్లో ఎన్జిటిలో 17 ఫిబ్రవరి 2017లో గవర్నమెంట్ ఒక అఫిడవిట్ వేసింది అధ్యక్ష. ఇది ఆ మీటింగ్ ఆ డాక్యుమెంట్ ఎన్జిటిలో వేసిన డాక్యుమెంట్ అధ్యక్ష, నేను మీ ముందర పెడుతున్నా. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ ఆన్ 11/1/2017. The affidavit also asserts that the state of Telangana would be implementing the disputed project only with regard to the supply of drinking water and not for irrigation. ఈ ప్రాజెక్టు కేవలం తాగునీళ్ళ కోసమే కడుతున్నాము, ఇరిగేషన్కి ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి మేము సాగునీటికి తప్ప దేనికి వాడము అని చెప్పి కట్టిండు అధ్యక్ష. సాగునీటికని ఎందుకు ఒప్పుకున్నాడంటే పంపులకు లిఫ్టులకు బిల్లులు ఇవ్వాలంటే సాగునీరు బహానాతోనే ఆ పంపులకు లిఫ్టులకు బిల్లులు ఇవ్వడానికి ఎన్జిటీలో కేసు వేసింది అధ్యక్ష. ఎన్జిటి ఏం చేసింది, ఇవన్నీ చూసి నువ్వు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి కొన్ని 100 కోట్లు అనుమతి లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా నువ్వు ఇవన్నీ నిర్మిస్తున్నావు, నీకు ఫైన్ పెనాల్టీలు వేస్తున్నావు అని తెలంగాణ రాష్ట్రానికి బీరం హర్షవర్ధన్ పిటిషన్ మీద కొన్ని 100 కోట్లు ఫైన్లు పెనాల్టీలు వేసింది అధ్యక్ష. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది అధ్యక్ష. సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో 2021లో ఏం అఫిడవిట్ వేసింది అధ్యక్ష, ఇది సేమ్ 2021లో 8/12/2021 మన ఇరిగేషన్ సెక్రటరీ ఆనాటి రజత్ కుమార్ గారు అఫిడవిట్ ఫైల్ చేసిండు అధ్యక్ష. రజత్ కుమార్ IAS. ఇందులో వారు ఏమంటారంటే 2021లో, అది 17లో, ఇది 2021లో PRLIS అంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యాజ్ ప్రెజెంట్లీ ప్లాన్డ్ హ్యాస్ నో ప్రొవిజన్ ఫర్ ఇరిగేషన్. మేము వ్యవసాయానికి ప్రాజెక్టే కడతలేము, వ్యవసాయానికి సంబంధం లేదని సుప్రీంకోర్టు ముందర పోయి ఈరోజు రజత్ కుమార్ ఇరిగేషన్ సెక్రటరీ పోయి ఫైల్ చేసిండు అధ్యక్ష. చివరికి సుప్రీంకోర్టు 17/2/2023 లేటెస్ట్ వన్, అంటే ఆయన దిగిపోయే సంవత్సరం, సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే అధ్యక్ష, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అధ్యక్ష, సుప్రీంకోర్టు డైరెక్షన్ డేటెడ్ 17/2/2023. అంటే మొత్తం డీటెయిల్స్ అంతా రాసి లాస్ట్ కంక్లూజివ్ రిమార్క్స్ ఏమన్నారంటే, ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ టు ఎన్రూట్ విలేజెస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 7.15 thousand million cubic feet of water, అంటే 7.15 TMCల నీళ్లు తాగునీళ్లకు వాడుకోవడానికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతిస్తున్నామని 17/2/2023 నాడు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష, 12.5 లక్షల ఎకరాలు రంగారెడ్డి, మహబూబ్ నగరు, నల్గొండకు నీళ్ళు ఇస్తా, సస్యశ్యామలం చేస్తా, నేను దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాని 55,000 కోట్ల రూపాయల అంచనాలు చూపించి సుప్రీంకోర్టులో కూడా ఇది తాగునీటి ప్రాజెక్టే, సాగునీటి ప్రాజెక్టు కాదు అని సుప్రీంకోర్టు ముందర స్పష్టంగా ఈ ప్రభుత్వం ఒప్పుకొని సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని సాగునీటికి ఎక్కడ డిస్ట్రిబ్యూటరీలు కానీ ల్యాండ్ ఎక్వేషన్ కానీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడే మీకు చదివినిపించిన కదా అధ్యక్ష, ఎక్కడ కూడా దానికి నిధులు కేటాయించలేదు అధ్యక్ష. ఎప్పుడు కూడా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి పాలమూరు కానీ, రంగారెడ్డి కానీ, నల్గొండ కానీ సాగునీరు ఇవ్వాలని, పరిశ్రమలు రావాలన్న ఆలోచన లేదు. జూరాలలో కట్టాలని మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును శ్రీశైలానికి తరలించి 5 లిఫ్టులు, 32 పంపులు, 55,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికే, ఆ పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇవ్వడానికే
గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఇది తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ కాంట్రాక్టర్కి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ నిధులు ఆ కాంట్రాక్టర్ ఆయన పంచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి మమ్మల్ని వచ్చి అడుగుతాడు నువ్వు 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నావని. నేను అడుగుతున్న అధ్యక్ష తమరి ద్వారా ఈరోజు మేము వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఈ ప్రాజెక్టు మార్చడం వల్ల ఏం జరిగింది అధ్యక్ష, దానివల్ల వచ్చిన నష్టాన్ని కూడా వివరించాలి, చాలా మందికి తెలవాలి. జూరాల దగ్గర ఏదైతే 72 జీవో 2013 నాడు మంజూరు చేసారో 70 టీఎంసీలో వరద జలాలతోటి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ఏ ప్రాజెక్టులకు కూడా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము ఎవరు అభ్యంతరం పెట్టడానికి లేదు. ఆ ప్రాజెక్టులను పూర్తిగా కట్టుకోవాల్సిందే. ఆ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం లేదు. దాన్ని మానిటరింగ్ చేయడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పెట్టినామని చెప్పి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు మనకు మంజూరైన ప్రతి జీవోకు ఒక చట్టబద్ధత, ఒక రక్షణ కల్పించారు. ఎప్పుడైతే జూరాల నుంచి శ్రీశైలం మారిందో, సోర్స్ మారింది, 90 టీఎంసీలు పెరిగింది, మొత్తం లిఫ్టులు పంపులు ఏరియాలు మారిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ ఇమ్మీడియట్గా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇది కొత్త ప్రాజెక్టు, ఇది ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టు కాదు, ఈ ప్రాజెక్టును తక్షణమే నిలిపేయండి, నిలిపేయడానికి అవసరమైన అనుమతులు ఇవ్వండి అని ఇప్పుడు ఈ ఆర్డరు వచ్చిన ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఉందో అధ్యక్ష, చంద్రమౌళి రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిండు అధ్యక్ష. చంద్రమౌళీశ్వర్ రెడ్డి అండ్ అదర్స్ ఏదైతే బీరం హర్షవర్ధన్ రెడ్డి వేసిన పిటిషన్లో వీళ్ళు చేరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దీన్ని మొత్తం జూరాల ప్రాజెక్ట్ అయితే మేము కూడా ఒప్పుకుంటాం, ఉమ్మడి రాష్ట్రంలో అయింది, మాకేం అభ్యంతరం లేదు. ఎప్పుడైతే శ్రీశైలంకు మారిందో, ఎప్పుడైతే 70 టీఎంసీలను 90 టీఎంసీలుగా మార్చిందో, సోర్సు మారింది, ప్రాజెక్టు మారింది, అంచనాలు మారినాయి. ఇది కొత్త ప్రాజెక్టు 2015లో మంజూరు చేసింది కాబట్టి ఈ ప్రాజెక్టును ఆపండి అని చెప్పి ఆనాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టును ఆపండి అని అక్కడ ఉన్న ఇరిగేషన్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు పోయి అన్ని దగ్గరలో పిటిషన్లు పెట్టి కోర్టుకు పోయింది అధ్యక్ష. దాంతో ఏమైంది, 2022 వరకు సోర్సు చెప్పలేదు, అంచనాలు చెప్పలేదు, డిపిఆర్ లేదు. మెడకు గట్టిగా బిగుసుకొని కాంట్రాక్టర్కు బిల్లులు ఇచ్చేదాంతో పంపకాలలో తేడా వచ్చినప్పుడు దీన్ని ఏదో రకంగా బయటకు రావాలని వేసింది. అప్పుడేమన్నాడు, పాలమూరు రంగారెడ్డి వరద జలాల మీద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్టాండ్స్ తీసుకోకుండా మేము 90 టీఎంసీలు ఏదైతే అనుకున్నామో మాకు మంజూరైన దాంట్లో మాకు నీటి కేటాయింపులు ఏవైతే జరిగినాయో నీటి కేటాయింపులల్లో మాకు 89 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో మాకు వచ్చినాయి. రెండు నిమిషాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర విభజన సందర్భంగా 89.15 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ల మనం వాడుకుంటున్నామని లెక్క తెలిసింది అధ్యక్ష. 299 టీఎంసీలు ఏదైతే వాడుకుంటామన్నామో అందులో 89 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్. అప్పుడు ఏమన్నాడంటే 2022లో చంద్రశేఖరరావు గారు మైనర్ ఇరిగేషన్లో మాకు 89 టీఎంసీలు ఉన్నాయి, మేము అందులో 45 టీఎంసీలు చెరువుల కుంటలకు వాడుకుంటలేము, ఆ 40 సగం మైనర్ ఇరిగేషన్ వాడుకుంటాము, మిగతా సగాన్ని మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం, వీటిని వినియోగ మార్పిడి చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని ఫస్ట్ స్టెప్ చెప్పిండు. రెండో స్టెప్ ఏం చెప్పిండు, గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్కు మార్చడంతో 80 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది కాబట్టి బేసిన్ నుంచి ఇంకొక బేసిన్కి తరలించినప్పుడు అంతర్జాతీయ జల విధానంలో అందులో మా వాటా 45 టీఎంసీలు వస్తాయి. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా ప్రాంతానికి తరలించిన దాంట్లో 45 వస్తాయి, మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు, గోదావరి నుంచి కృష్ణాకు మార్చిన దాంట్లో 45 టీఎంసీలు, నా 90 టీఎంసీలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వమని చెప్పి సిడబ్ల్యూసీకి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సిడబ్ల్యూసీకి అనుమతి అడిగింది అధ్యక్ష. అప్పుడు సిడబ్ల్యూసీ ఏమన్నా తెలుసా అధ్యక్ష, ఈ నీటి కేటాయింపులు నీటి వివాదాలు నేను చెయ్యను, KWDT2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర కేసు ఉంది కదా, మీ వాదనలు అక్కడ వినిపించుకోండి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్
గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి మార్చినందుకు నీకు 45 టీఎంసీలు ఒకవేళ అక్కడ నీకు అనుమతి వస్తే అనుమతి వచ్చిన వాటి మీద అనుమతి ఇవ్వడానికే నేనున్నా తప్ప నీకు ఆ నీళ్లను వాడుకోవడానికి అనుమతి ఇచ్చే అధికారము హక్కు నాకు లేదు. నువ్వు ఈ పంచాయతీ 45 టీఎంసీలు పోయి గాడి తెలుసుకోపో అని చెప్పిండు అధ్యక్ష. అంటే ఇంకో పెద్ద మనిషిని చూపించండు, పంచాయతీ ఈడ కాదా నువ్వు ఆడుకో అని. అంటే మనము ఎక్సైజ్ మర్డర్ జరిగితే ఎక్సైజ్ ఆఫీస్కి వస్తే ఆయన ఏమంటాడు, అయ్యా ఈ కేసు నేను కట్టాను పోలీస్ స్టేషన్కో అంటాడు కదా. అట్లనే ఇది మందు తాగితే పట్టుకునేటోళ్ళ కేసులే కడతా, నేను సంపేటోళ్ళ కేసులు పోలీస్ స్టేషన్లో కడతా, ఆడుకో అని అటు దోలిండి అధ్యక్ష. ఇది ఇక్కడ కాదు తెగాల్చింది, గక్కడ పో అని. రెండో దానికి ఏమన్నాడు అధ్యక్ష, బాగానే ఉందా 89 టీఎంసీలు నీకు మైనర్ ఇరిగేషన్కి ఉన్నాయి కదా, ఈ 89 టీఎంసీలలో 45 వాడుకుంటున్నావు, మిగతా 45 మిగిలిచ్చిన అంటున్నావు కదా. ఓ పంజయ్, ఈ రంగారెడ్డి, పాలమూరు, నల్గొండ జిల్లాలు ఈ చెరువులు ఎన్ని ఉన్నాయో అన్ని చెరువులలో 30 సంవత్సరాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వాడుకున్నావు, ఎన్నెన్ని మిగిలిచ్చినావు నువ్వు లెక్క తీసుకురాపో అని చెప్పిండు అధ్యక్ష. ఇక చూసుకో, 30 ఏళ్ళ నుంచి రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులు, కుంటలు, ఊర్లలో ఉన్న దాంట్లో 89 టీఎంసీలలో ప్రతి సంవత్సరం ఎన్నెన్ని వాడుకున్నావు, ఎన్నెన్ని మిగిలిచ్చినావు 30 ఏళ్ళ లెక్క తీసుకొస్తే అప్పుడు ఈ 45 టీఎంసీలకు నేను అనుమతి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది, అది తీసుకురాపో అని చెప్పి సిడబ్ల్యూసీఓడు మరి రెండో దానికి నూకిండు అధ్యక్ష. మొదటిదేమో అటు తోసిండు, రెండోదేమో ఇటు తోసిండు. 30 ఏళ్ళ లెక్కలు ఏడున్నాయి అధ్యక్ష. మన ఊర్లో, మా ఊర్లో అయితే చెరువు ఉంది అధ్యక్ష, వర్కలకుంటే చెరువు అంటారు. ఎడకాలం వస్తే పసులు నీళ్ళ కాడికే పోతాం, దాని కిందనే వ్యవసాయం. ప్రతి ఊరికో చెరువు ఉంటుంది. ఏమన్నా లెక్కలు ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర? లెక్కలు లేవు. ఈ లోపల నువ్వు ఈ లెక్కలు ఇవ్వమనంటే 30 ఏళ్ళ లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయి? 7 ఉన్నాయి అధ్యక్ష. పంచుకున్న లెక్కలే చెప్తలేడు, ఇక ఈ లెక్కలేడు చెప్తాడు. ఇది ఇక్కడ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ఏమన్నది ఇట్లా ఈయన పోయి అట్లా వేస్తే సార్ ఇగో ఇదోటి ఉన్నది, నాయ నరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కమిషన్ కాకతీయ అని. సార్ వీళ్ళు అబద్ధాలు చెప్తారు, 89 టీఎంసీలు కాదు 150 టీఎంసీలు వాడుకుంటారు మైనర్ ఇరిగేషన్లా. నిన్న మొన్ననే కమిషన్ కాకతీయాల ఇవన్నీ చెరువులు పునరుద్ధరించినాం, ఊర్లు పచ్చగా అయిపోయినాయి, మొత్తం చెరువులలో నీళ్లు నిండినాయి. ఇగో వాళ్ళే అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టారని సింపుల్గా కమిషన్ కాకతీయ వెబ్సైట్లలో వీళ్ళు గొప్పలు చెప్పుకోరు కదా అధ్యక్ష. మేము అన్ని ఊర్ల